సమరం డ్రగ్ అబ్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఒక వ్యక్తి డ్రగ్స్కి ఎలా బానిసవుతాడు, దానివల్ల అతని జీవితం ఎలా నాశనమవుతుందో సమాజంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం. మొదట్లో సరదా కోసమనో, లేదంటే స్నేహితుల ఒత్తిడి వల్లో, లేదా కొద్దిసేపు తమ బాధలను మర్చిపోదామనో ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే అది మీ జీవితాన్ని ముంచేస్తుంది. ఒక్కసారి మీరు తీసుకున్న ఆ డ్రగ్స్ అలవాటు వ్యసనంలా మారి రోజు డ్రగ్స్ తీసుకోకపోతే శరీరం సహకరించని స్థితి ఏర్పడుతుంది. దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక చిన్న పల్లెటూరులో దేవా అనే కుర్రాడు ఉండేవాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో అతని అక్క సావిత్రి అతన్ని ఒక తల్లిలా పెంచి పెద్ద చేసింది. తను పస్తులు ఉండి కూడా తమ్ముణ్ణి బాగా చదివించింది. దేవా అంటే సావిత్రికి ప్రాణం, అక్క అంటే దేవాకి పంచప్రాణాలు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళిన దేవాకి అక్కడ పరిచయమైన చెడు స్నేహాల వల్ల డ్రగ్స్ అలవాటయ్యాయి. మెల్లమెల్లగా ఆ మత్తు దేవా మెదడును మనసును లొంగదీసుకుంది. ఉద్యోగం పోయింది, చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. చివరికి డ్రగ్స్ కొనడానికి డబ్బుల కోసం ఊరిలో ఉన్న అక్క దగ్గరకు తిరిగి వచ్చాడు. అక్కను చూడగానే దేవాకి నిజం చెప్పే ధైర్యం లేక పట్టణంలో వ్యాపారం మొదలు పెట్టాలి, డబ్బులు కావాలి అని అబద్ధం చెప్పాడు. తమ్ముడి మాట నమ్మి సావిత్రి తన మెడలోని బంగారు గొలుసును, ఇల్లును తాకట్టు పెట్టి డబ్బులు తమ్ముడి చేతిలో పెట్టింది. ఆ డబ్బుతో దేవా మళ్ళీ నగరానికి వెళ్ళిపోయి కొన్ని నెలల పాటు మత్తులోనే మునిగి తేలాడు. డబ్బులన్నీ అయిపోయాక శరీరం సహకరించక మత్తు లేక నరకం అనుభవిస్తూ మళ్ళీ ఊరికి వచ్చాడు. రాత్రివేళ ఇల్లు చేరుకునేసరికి ఆ ఇల్లు ఖాళీగా ఉంది, తలుపులకు తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్లను అడిగితే చెప్పిన నిజం దేవా గుండెలను పిండేసింది. దేవాకి ఇచ్చిన అప్పులు తీర్చలేక ఇల్లు వేలం వేయడంతో సావిత్రి వీధిపాలు అయిందని, తమ్ముడు మత్తు పదార్థాలకు బానిసయ్యాడని తెలిసి తను ఊరి చివర ఉన్న ఒక పాతరాయి గని దగ్గర చిన్న గుడిసె వేసుకుని ఉంటోందని చెప్పారు ఇరుగు పొరుగువారు. దేవా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ చీకటి గుడిసెలో ఒక చిన్న దీపం వెలుగులో సావిత్రి పడుకుని ఉంది. అనుక్షణం తమ్ముడి గురించే ఏడ్చి ఏడ్చి ఆమె నీరసించిపోయింది. తమ్ముడి అడుగుల చప్పుడు గుర్తుపట్టిన సావిత్రి రెండు చేతులు చాపి, దేవా వచ్చావా నాన్న, ఆకలిగా ఉందా, వ్యాపారం బాగా జరుగుతుందా అని ప్రేమగా అడిగింది. అక్క పరిస్థితి చూసి దేవా గుండె పగిలిపోయింది. తన స్వార్థం, వ్యసనం ఒక ప్రాణాన్ని ఎంతగా నాశనం చేశాయో అర్థమైంది. అక్క కాళ్లపై పడి, నన్ను క్షమించు అక్క, నీ నమ్మకాన్ని అమ్మేసి మత్తుకు బానిసయ్యాను అని బోరుని ఏడ్చాడు. సావిత్రి దేవాన్ని కోప్పడలేదు. తమ్ముడి తలనిమిరి, నువ్వు బతికి వస్తే చాలురా, నువ్వు ఆ చీకటి నుంచి బయటకు వస్తే అదే నాకు వెలుగు అంది. ఆ రాత్రి దేవా మనసులో డ్రగ్స్ కన్నా బలమైన ఒక నిశ్చయం పుట్టింది. తన అక్క కోసం, ఆమె కళ్ళల్లో మళ్ళీ ఆనందం చూడడం కోసం ఎలాగైనా బ్రతకాలని అనుకున్నాడు. వ్యసనం వదిలే క్రమంలో వచ్చే తీవ్రమైన శారీరక, మానసిక బాధను అక్క ప్రేమనే మందుగా మార్చుకుని భరించాడు. రోజులు నెలలు పోరాడి మత్తు నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఆ తర్వాత దేవా పగలు కూలీ పనిచేస్తూ రాత్రిపూట కష్టపడి మళ్ళీ క్రమక్రమంగా అప్పులన్నీ తీర్చాడు. తన సొంత ఇల్లును విడిపించాడు. ఇప్పుడు దేవా పాత మత్తు బానిస కాదు, అక్కను కాపాడుకున్న ఒక బాధ్యతగల తమ్ముడు. ప్రేమకు ఉన్న శక్తి ఏ వ్యసనానికి ఉండదు. మన కోసం తప్పించే ఒక మనిషి ఆశ, కన్నీళ్ళు మనల్ని ఎంతటి చీకటి నుంచైనా బయటకు తీసుకురాగలవు. డ్రగ్స్ అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, అతని పూర్తి కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయి. క్షణికానందం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టొద్దు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు.